2009 టైంలో అవతార్ మూవీ వరల్డ్ వైడ్ గా ఊహకందని రేంజ్ లో ఊచకొత్త కొయ్యగా మళ్లీ 3 ఏళ్ల క్రితం వచ్చిన సెకండ్ పార్ట్ మొదటి పార్ట్ రేంజ్ లో టాక్ రాకపోయినా కలెక్షన్ల పరంగా అద్భుతమైన ట్రెండ్ ను చూపించింది. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు 3 ఏళ్ల తర్వాత సినిమా నుండి మూడో పార్ట్ రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉంది. సినిమా మీద మంచి అంచనాలే ఉన్నప్పటికీ కానీ బస్ పరంగా మాత్రం అనుకున్న రేంజ్ లో బజ్ అయితే లేదు. సినిమాకు ఇండియాలో ఇప్పటివరకు జరిగిన అడ్వాన్స్ టికెట్ సేల్స్ తో ఓవరాల్ గా 2,75,000 రేంజ్ టికెట్ సేల్స్ ను మాత్రమే సొంతం చేసుకోగా ఇండియాలో ఇప్పటివరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ 8.5 కోట్ల రేంజ్ లోనే ఉండగా ఈ రోజు ఎండ్ అయ్యే టైంకి 12 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ ను మాత్రమే సినిమా సొంతం చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉండటంతో సినిమా మొత్తం మీద మౌత్ టాక్ ని నమ్ముకొని రిలీజ్ కాబోతుందని చెప్పవచ్చు. 3 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ 2 మూవీ మొదటి రోజున ఇండియాలో 40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ల ఓపెనింగ్స్ ని సాధించింది. ఇక ఇప్పుడు వస్తున్న మూడో పార్ట్ ఆ మార్కును అందుకోవడం కష్టంగానే కనిపిస్తూ ఉన్నప్పటికీ యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ను కనుక సొంతం చేసుకుంటే బాక్సాఫీస్ దగ్గర షోకు కలెక్షన్ల పరంగా జోరును చూపించి ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా రీచ్ అయ్యే లేదా మించిపోయే అవకాశం ఉంటుందేమోనని అందరూ అనుకుంటున్నారు. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుంది, ఎలాంటి కలెక్షన్ అందుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.